మనం అనుకుంటాం కదా, మా కష్టాలు మేమే భరిస్తున్నామండి, మా వ్యాధులు మేమే భరిస్తున్నామండి, మాకున్న అప్పుల బాధలు మేమే భరిస్తున్నాం కదండి అని అనుకోవచ్చు. కానీ నీకున్న భారాన్ని ఆయన మోయకపోతే నువ్వు ఇంత తేలికగా, ఆనందంగా, క్షేమంగా, మరి సమాధానంతో ప్రభు సన్నిధిలో కూర్చోలేవు, దేవుణ్ణి ఆరాధించలేవు అంటున్నాడు కదా. 1 పేతురు పత్రికలో అంటున్నాడు 5వ అధ్యాయంలో, మిమ్మును గూర్చి ఆయన చింతిస్తున్నాడు గనక మీ చింత యావత్తు కూడా ఆయన మీద వేయుడి. మనల్ని గూర్చి ప్రభు చింతిస్తూ ఉన్నాడు, మనల్ని గూర్చి ఆయన ఆ బాధ్యతను తీసుకొని ఉన్నాడు. మన భారాన్ని భరించడానికి ఆయన ఇష్టం కలిగిన మనసు కలిగినటువంటి దేవుడై ఉన్నాడు. లేకపోతే ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకి రిక్తునిగా, దరిద్రునిగా రావాల్సినటువంటి అవసరం ఆయనకి లేదు. మనల్ని గూర్చినటువంటి చింత, మనల్ని గూర్చినటువంటి వేదన, మనల్ని గూర్చినటువంటి ఆవేదన ఆయనకున్నది కనుకనే సమస్త మహిమను విడిచిపెట్టి ఈ భూమి మీదకు వచ్చి దీనుడిగా, దరిద్రుడిగా మరి మన కొరకు సమస్తాన్ని ధారపోసి ఆయన శిలువ మరణం పొందినట్లుగా మనం చూడగలుగుతూ